శక్తి రూపాలలో గ్రామ దేవతల యొక్క ప్రత్యేకత ఏమిటి? పొలిమేరమ్మ, పోలేరమ్మ ఈ దేవతల స్వరూపాల విశేషాన్ని ఎలా మనం విశ్లేషించుకోవాలి? అమ్మవారి శక్తి రకరకాలుగా లోకంలో వ్యాప్తి చెంది ఉంది. అందులో ఒక శక్తి స్వరూపం పోలేరమ్మ, పొలిమేరకి సంబంధించినటువంటి అమ్మ కాబట్టి ఆవిడ్ని పోలేరమ్మ అన్నారు. ఇదివరకటి రోజుల్లో గ్రామాలకి ఒక పొలిమేర ఉండేది, అంటే ఇప్పుడు ఉంది, దాదాపుగా ఇప్పుడు పొలిమేరలు ఊళ్ళు మధ్యలో కలిసిపోతూ ఉన్నాయి కాబట్టి ఇది ప్రత్యేకంగా ఈ ఊరి యొక్క పొలిమేర అని చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే ఆ పొలిమేరను దాటి వెంటనే ఇంకొకటి ఎవరో ఇల్లు కడుతున్నారు, అందువల్ల ఇది పొలిమేర అని చెప్పలేకపోతున్నాం. కానీ ఇదివరకటి రోజుల్లో మాత్రం అలా ఉండేది కాదు. ఊరికి సంబంధించి ఒక పొలిమేర ఉండేది. ఆ పొలిమేరలో గ్రామ దేవత ఉండేది. ఆ అమ్మ అందరినీ రక్షిస్తుంది. వీరబ్రహ్మం గారి యొక్క కథలో కూడా పోలేరమ్మ కథ చాలా ప్రత్యేకంగా చెప్తారు. అలాగే పోలేరమ్మలకి ప్రత్యేకంగా జాతరలు చేస్తారు. జాతర అంటే ప్రత్యేకంగా సంబంధించినట్టు ఒక ఉత్సవం. అలా ఎందుకు చేస్తారంటే ఈ రకరకాల వ్యాధులు చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ముఖ్యంగా చిన్నపిల్లలకి ఏర్పడుతూ ఉంటే పోలేరమ్మని గనక ధ్యానం చేస్తే, చక్కగా ఆవిడకి సంబంధించి కనుక జాతర కనుక చేస్తే ఊళ్ళో ఆ కలరా వ్యాధులు ఇలాంటివి రాకుండా అమ్మ కాపాడుతుందని. ఉదాహరణకి వెంకటగిరి పోలేరమ్మ జాతర అని చేస్తారు. రకరకాల ఊళ్ళల్లో రకరకాల పేర్ల మీద చేస్తూ ఉంటారు. ఈ పోలేరమ్మని, ఈ వెంకటగిరి పోలేరమ్మ జాతరలో ప్రత్యేకం ఏంటంటే ఆ పోలేరమ్మకి సంబంధించి ఒక విగ్రహం, ఒక రాతి బండ తీసుకొచ్చి అక్కడ పెడతారు. కళ్ళు పెట్టరమ్మ, అది ఈ పోలేరమ్మ యొక్క విశేషం. కళ్ళు ఆ రాతి బండ మీద, రాతి విగ్రహం మీద కళ్ళు ఉండవు. ఎట్లా అంటే ఆ కళ్ళు లేకుండానే అందరూ నమస్కారాలు చేసుకుంటూ వెళ్తారు. ఆ మరుసటి రోజు ఏం చేస్తారంటే చక్కగా ఒక అద్దం ముందు ఇలా అద్దం చూసుకుంటూ వెనకాల ఆ రాతి విగ్రహాన్ని పెట్టి, పోలేరమ్మ విగ్రహాన్ని ఇలా అద్దంలో ఆ రాతి విగ్రహం కనపడుతుంటుంది, ఇలా వెనకాలగా ఆ కళ్ళని ఇక్కడ తీర్చిదిద్దుతారు. అదొక ప్రక్రియ. అంతేగాని ఎదురుకుండా అమ్మమ్మ విగ్రహం ముందు నిలబడి ఆ కళ్ళను తీర్చరు. ఎందుకంటే ఆ అంతటి శక్తి సమన్వితం. ఎందుకంటే కళ్ళల్లోకి చూడటం అని అంటే, అమ్మవారి కళ్ళల్లోకి చూడటం అంటే మామూలు వాడు చేయలేడు. అందుకే అద్దం ఇలా పెట్టుకొని అమ్మవారి కళ్ళని చిత్రీకరిస్తారు. అందరూ కూడా ఆ రకంగా కళ్ళ చిత్రీకరించి ఆ దిష్టి చుక్కతో ఉన్నటువంటి పోలేరమ్మని ఈ వెంకటగిరి పోలేరమ్మ జాతరలో ఇలాంటి వాటిల్లో కొలుస్తూ ఉంటారు. ఈ రకంగా అనేక ఊళ్ళల్లో పోలేరమ్మ జాతరలు జరుగుతూ ఉంటాయి. మొత్తానికి ఏంటంటే పెద్దలు ఏం చెప్తున్నారంటే, ఒక కనకదుర్గమ్మకి ఎటువంటి విశిష్టత ఉందో పోలేరమ్మకి కూడా అటువంటి విశిష్టతే ఉంది. కాకపోతే ఇది అంశావతారం, అది పూర్ణావతారం. కాబట్టి అంశావతారం కూడా పూర్ణావతారంలో ఒక భాగమే. కాబట్టి ఈ పోలేరమ్మలకి చేసేటువంటి బలులు కానివ్వండి, ఇలాంటి విషయాల్ని మనం తిరస్కరణీయాలుగా చూడకూడదు. వాటిని ఆమోదిస్తే ఆ ఊరిని ఆ తల్లి రక్షిస్తూ ఉంటుంది. ఇది తప్పనిసరిగా గ్రహించి అందరూ అంశావతారాలైనటువంటి పోలేరమ్మల్ని కూడా పూర్ణావతారాలైన కనకదుర్గమ్మ ఇలాంటి వాటితోటి సమానంగా పూజించి అందరూ కూడా వ్యాధుల బారిన పడకుండా సుఖశాంతులు పొందెదరుగాక.